పెద్దపల్లి జిల్లా కాజీపేట్ బల్లార్ష మధ్య నడిచే ప్యాసింజర్ రైలును పునః ప్రారంభించేలా కృషి చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ నాయకులు. ఓదెల రైల్వే స్టేషన్లో ఎంపీ వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. ప్యాసింజర్ రైలు అంశాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీకృష్ణ పలుమార్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇన్నాళ్లకు ఆమోదం లభించిందన్నారు. 4 సంవత్సరాలుగా ఆగిపోయిన రైలును పునరుద్ధరించేందుకు కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. లీడర్స్ కరోనా సందర్భంగా పార్లమెంట్ సమావేశంలో నిత్యం వేలాది మంది ప్రయాణిస్తున్న ట్రైన్ అది. మీరు తక్షణమే దాన్ని అమలు చేయాలని చాలా సార్లు వారు విన్నవించడం జరిగింది. గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా అజ్ని ప్యాసింజర్ ను మీరు నడపండి అని వారు చాలా రిక్వెస్ట్ గా 3-4 సార్లు వారిని విన్నవించడం జరిగింది. గత రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఈ రోజు కాజీపేట్ బల్లార్ష వరకు ఈ రోజు నడవడం జరుగుతుంది. రేపు బల్లార్ష నుండి కాజీపేట్కు రావడం జరుగుతుంది. ఓదెలకు 6:50 ఓదెల రైల్వే స్టేషన్ లో ఆగడం జరుగుతుంది. గతంలో ఎక్కడెక్కడైతే ఆగిందో ఇప్పుడు కూడా అలాగే స్టాప్లు, కొత్త స్టాప్లు ఎటువంటి స్టాపులు లేవు. గతంలో ఆగిన మాదిరినే అవుతుందని తెలియజేస్తున్నాము. అలాగే ఈ రైలుకు ఆపడానికి కృషి చేసిన గడ్డం వంశీకృష్ణ గారికి మా ఓదెల గ్రామ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రైల్వే శాఖ మంత్రివర్యులైన అశ్విని వైష్ణవ్ గారిని కోరగా మన వంశీ అన్న ఓదెల గ్రామ ప్రజల ద్వారా చాలాసార్లు సతీష్ కొంతమంది ఆదివారంలో వినతి పత్రాలు ఇయ్యగా ఆ యొక్క వినతి పత్రాలను స్పందించి మన వంశీకృష్ణ గారు ఈ యొక్క రైలును మళ్లీ పునరుద్ధరించినారు. కావున ఓదెల గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక